ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం కేవలం ఆసక్తికరమైనది మాత్రమే కాదు, చరిత్రకు ఒక విశ్వాసానికి మధ్య ఉన్న ఒక బలమైన వారధి అని చెప్పొచ్చు. మనం రోమన్ సామ్రాజ్యం గురించి చాలా చదువుకున్నాం కదా, కానీ ఈరోజు మన ముందున్న మూలధారం చాలా చాలా ప్రత్యేకమైనది. అదేంటంటే జూడియా ప్రాంతాన్ని పరిపాలించిన రోమన్ గవర్నర్ పాంటియస్ పిలాతు. అప్పటి రోమన్ చక్రవర్తి అయిన టైబీరియస్ సీజర్కు స్వయంగా రాసిన ఒక చారిత్రక లేఖ. ఈ పత్రం గురించి లోతుగా విశ్లేషించే ముందు అసలు ఇది ఎక్కడ్నుండి వచ్చింది, దీని నేపథ్యం ఏమిటి అనేది తెలుసుకోవడం ముఖ్యమనుకుంటా. అవును, ఖచ్చితంగా. ఏ చారిత్రక పత్రాన్నైనా సరే విశ్లేషించే ముందు దాని ప్రామాణికతను మనం అర్థం చేసుకోవాలి. మనం మాట్లాడుకుంటున్న ఈ లేఖ ఆర్చ్కో వాల్యూమ్ అనే ఒక ప్రసిద్ధ చారిత్రక సేకరణలో భాగం. కాన్స్టాంటినోపుల్ అలాగే రోమ్ నగరాల్లోని పురాతన సెనటోరియల్ రికార్డుల గదుల నుండి ఈ పత్రాలను సేకరించారు. ఇటలీకి చెందిన డాక్టర్ మెకింటోష్ ఇంకా ట్వైమాన్ అనే పండితులు ఈ పురాతన రికార్డులను అనువదించారు. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే 1935లో బ్రిటిష్ మ్యూజియం వారు తమ వద్ద ఉన్న కాపీతో దీనిని సరిపోల్చి ధృవీకరించారు. కాబట్టి ఇది కేవలం ఏదో కథ కాదు, రోమన్ సామ్రాజ్యపు అధికారిక రికార్డులలో నిక్షిప్తమైన ఒక పక్కా చారిత్రక ఆధారం. అంటే ఒక పరిపాలనాపరమైన నివేదిక లాంటిదనమాట. క్రైస్తవ విశ్వాసంలో ఉన్నవారికి, ముఖ్యంగా కొత్తగా విశ్వాసాన్ని స్వీకరించి బైబిల్ వాక్యాలకు చారిత్రక ఆధారాలు వెదికేవారికి ఈ పత్రం గురించి పెద్దగా తెలియకపోవచ్చు. బైబిల్ గ్రంథం వెలుపల ఒక రోమన్ అధికారి దృష్టికోణం నుండి ఆనాటి సంఘటనలు ఎలా నమోదయ్యాయనేది తెలుసుకోవడమే ఈ విశ్లేషణ ప్రధాన లక్ష్యం. ఎవరి పక్షం వహించకుండా కేవలం ఆ పత్రంలోనున్న వాస్తవాలను చూస్తే ఆ పిలాతు ఈ లేఖన రాస్తున్నప్పటి అతని మానసిక స్థితి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది కదా. ప్రపంచాన్ని శాసించే రోమన్ సామ్రాజ్య ప్రతినిధిగా ఉండి కూడా జెరూసలేంలో అడుగుపెట్టినప్పటి నుంచే విపరీతమైన భయంతో ఉన్నట్లు ఈ లేఖ ద్వారా స్పష్టమవుతోంది. నిజమే, ఆ లేఖ ప్రారంభం చదివితేనే అతనిలోని అభద్రతా భావం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రోమన్ గవర్నర్లకు జెరూసలేం అనేది ఒక పీడకల లాంటి ప్రాంతం. అది ఎప్పుడూ రగులుతున్న ఒక అగ్నిపర్వతం